సో ఫ్రెండ్స్, లాస్ట్ ట్రేడింగ్ డే అయిన ఫ్రైడే మన ఇండియన్ మార్కెట్ చాలా దారుణంగా పడ్డం అయితే జరిగిందండి. దీనికి గల మెయిన్ రీజన్ ఏంటంటే పౌల్ వచ్చేసరికి అమెరికాలో వడ్డీ రేట్లని సెప్టెంబర్లో తగ్గించడా అనే సందేహంతో మార్కెట్స్ అన్ని కూడా తగ్గించే ఛాన్సెస్ లేవనే ఉద్దేశంతో ఉన్నాయి. కాబట్టి మనం చూసుకుంటే మన ఇండియన్ స్టాక్ మార్కెట్ ఆ టైంలో ఉంది కాబట్టి చాలా దారుణంగా పడిపోవడం అయితే జరిగింది. కానీ మీటింగ్ స్టార్ట్ అయిన తర్వాత, మీటింగ్ ఎండ్ అయిన తర్వాత అందరికీ అర్థమైన విషయం ఏంటంటే పౌల్ వచ్చేసరికి వడ్డీ రేట్లని తగ్గించే ఛాన్సెస్ సెప్టెంబర్లో చాలా మటుకి ఉన్నాయని అయితే బయటకైతే వచ్చినాయి అనమాట. సో అందువలన డౌ జోన్స్ చూసుకున్నా సరే 2% రైజ్ అయింది. సో మనం చూసుకుంటే డౌ జోన్స్ అమెరికన్ స్టాక్ మార్కెట్ 2% రైజ్ అయింది. నాస్డాక్ చూసుకున్నా సరే నాస్డాక్ కాంపోజిట్ దాదాపు 2% అయితే రైజ్ అయితే అయింది అనమాట. సో దీన్ని బట్టి మనకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే మండే మన ఇండియన్ మార్కెట్ పాజిటివ్గా ఉండే ఛాన్సెస్ చాలా 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 ఎక్కువగా ఉన్నాయి అనమాట. ప్రెసెంట్ ఇలాంటి తరుణంలో మనం కనుక అబ్జర్వ్ చేసినట్లయితే మన ఇండియాలో ఉన్న కొన్ని పర్టికులర్ కంపెనీలు, వొడాఫోన్ ఐడియా కావచ్చు. సో వొడాఫోన్ ఐడియా పరిస్థితి ఏంటి, పిఎంఓ నుంచి చాలా పెద్ద రిలీఫ్ అయితే రాబోతుంది. సో ప్రెసెంట్ మండే వొడాఫోన్ ఐడియా ఎలా బిహేవ్ చేయబోతున్న టాపిక్ గురించి, వేదాంత వాళ్ళు వచ్చేసరికి మనం చూసుకుంటే డివిడెంట్ ఇవ్వబోతున్నారు. దీని తాలూకా రికార్డ్ డేట్ గురించి అండ్ వీళ్ళు వచ్చేసరికి స్టాక్ని స్ప్లిట్ కూడా చేయాలన్నమాట. ఆ పర్టికులర్ న్యూస్ గురించి వీళ్ళతో మాట్లాడతాను. దాని తర్వాత ఓలా ఎలక్ట్రిక్ గురించి, దాని తర్వాత ఎవెన్యూ సూపర్ మార్కెట్స్ అదేనండి డిమార్ట్ గురించి, దాని తర్వాత బిఎస్సి గురించి మీ అందరితో మాట్లాడాలి. బిఎస్సి గురించి అందరూ అడుగుతున్నారు. జొమాటోని మనం చూసుకుంటే కనుక మ్యూచువల్ ఫండ్స్ అమ్మేసి స్విగ్గీని కొంటున్నాయి అనమాట. సో బోత్ స్విగ్గీ అండ్ జొమాటో ఈ రెండు పర్టికులర్ కంపెనీస్ గురించి కూడాను ఈ వీడియోలో నేను మీతో మాట్లాడతాను. దాంతో పాటుగా మీరు కనుక అబ్జర్వ్ చేస్తే సుజలాన్ గురించి అండ్ జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ గురించి, సో తమ్నెయిల్లో ఉన్న ప్రతి ఒక్క కంపెనీ గురించి ఈ వీడియోలో నేను మీతో చాలా క్లియర్గా డిస్కస్ అయితే చేస్తాను. ఒక్కొక్క కంపెనీ గురించి డిస్కస్ చేసేటప్పుడు ఈ కంపెనీకి ప్రజెంట్ ఇప్పుడున్న పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి అనే ఆస్పెక్ట్స్ గురించి కూడా చాలా క్లియర్గా మాట్లాడుతూ ఉంటాను. సో ఫ్రెండ్స్, ముందుగా నేనండి మీ తెలుగు స్టాక్ మార్కెట్ హంటర్ని. మన దగ్గర అయితే టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉందండి. దాంట్లో మనం ఫ్రీగా టిప్స్ కూడా ఇస్తున్నాం. మీరు ఎవరికైనా ఇంట్రాడే ట్రేడింగ్ రాకపోయినా, ఇంట్రాడే ట్రేడింగ్ నేర్చుకుందాం ఇంట్రెస్ట్ ఉన్నా సరే మన ఈ టెలిగ్రామ్ ఛానల్కి అయితే జాయిన్ అవ్వచ్చు. సో ఫర్ ఫ్రీ ఇంట్రాడే టిప్స్ అండ్ కాల్స్ ప్లీజ్ జాయిన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్ పిన్ కామెంట్లో అయితే ఇస్తున్నాను. ఆల్మోస్ట్ 60,000 సబ్స్క్రైబర్స్ డైలీ మన ఫ్రీ ఇంటర్డే కాల్స్ అండ్ టిప్స్ అయితే పొందుతున్నారు. మన ఈ టెలిగ్రామ్ ఛానల్లోకి అయితే జాయిన్ అవుతాయి. సో మీరు కూడా ఫ్రీగా ఇంటర్డే టిప్స్ అండ్ కాల్స్ నేర్చుకున్నట్లయితే మన ఈ టెలిగ్రామ్ ఛానల్లోకి మీరు కూడా జాయిన్ అవ్వచ్చు. మన సబ్స్క్రైబర్స్లాగా మీరు కూడా ఫ్రీగా ఇంటర్డే ట్రేడింగ్ అయితే నేర్చుకోవచ్చు. టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్ అండ్ పిన్ కామెంట్లో అయితే ఇస్తున్నాను కదా. దయచేసి మన టెలిగ్రామ్ ఛానల్కి ఎవరైనా సరే జాయిన్ అవ్వాలనుకున్నట్లయితే కింద డిస్క్రిప్షన్ లేదంటే పిన్ కామెంట్లో ఉన్న టెలిగ్రామ్ లింక్ మాత్రమే క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. సో దట్ మీరు వచ్చేసరికి మిగతా ఎఫెక్ట్ టెలిగ్రామ్ ఛానల్స్లో జాయిన్ అయితే అవ్వకుండా ఉంటారు అనమాట. సో మనకు అర్థం కావాల్సిన విషయం, సో పౌల్ వచ్చేసరికి చాలా చాలా కరెక్ట్గా ఇన్ఫ్లేషన్ గురించి మాట్లాడాడు, అమెరికా తాలూకా జీడిపి ఎలా వెళ్ళబోతుందని మాట్లాడాడు, దాని తర్వాత జాబ్ కట్స్ గురించి మాట్లాడాడు. సింపుల్గా ఒక్క పాయింట్లో ఈయన చెప్పింది ఏందయ్యా అంటే, నీ షార్ట్ టర్మ్లో ఇన్ఫ్లేషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. యాజ్ ఆఫ్ నో మనం చూసుకుంటే కనుక ఎంప్లాయ్మెంట్ పరంగా, జాబ్స్ పరంగా అమెరికా చాలా చాలా నార్మల్గా ఉంది. ఇక్కడి నుంచి అమెరికాలో జాబ్స్ కోల్పోయే వాళ్ళ సంఖ్య, జాబ్ రిస్క్ తాలూకా సంఖ్య అనేది పడే అవకాశం ఉంది. కాబట్టి నేను వచ్చేసరికి సెప్టెంబర్లో ఒకవేళ ఇలాగే కనుక పరిస్థితి ఉంటే ఖచ్చితంగా వడ్డీ రేట్లు తగ్గిస్తానని అయితే ఆయన అయితే సింపుల్గా చెప్పాడు అనమాట. కానీ అతను కమిట్మెంట్ ఇవ్వలేదు. ఒకవేళ ఇలాగే ఉంటే చేస్తానని చెప్పాడు, కానీ ఇలా లేకపోతే మటుకి ఏం చేస్తాను అనే క్లారిటీ అయితే ఇవ్వలేదన్నమాట. సో ఇన్ కేస్ మనం వచ్చేసరికి దేవుడికి దండం పెట్టుకోవాలి, ట్రంప్ ఈ లోపల ఏం మాట్లాడకుండా టారిఫ్ పరంగా అమెరికా ఏం హట్ అవ్వకుండా ఉంటే, సో ఈయన వచ్చేసరికి అమెరికాలో వడ్డీ రేట్లు ఖచ్చితంగా తగ్గిస్తాడనమాట. ఇక్కడ దాకా అయితే అందరు క్లియర్గా ఉన్నారని ఆలోచిస్తున్నాను. సో ప్రజెంట్ ఇలా అమెరికా కాస్త పాజిటివ్ సైడ్లోకి వెళ్ళడం వల్ల మనం వచ్చేసరికి రేపు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ పాజిటివ్గా ఉండబోతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. దీంట్లో భాగంగా వొడాఫోన్ ఐడియాకి చాలా పెద్ద రిలీఫ్ అయితే రాబోతుంది. మీరు చూసుకోవచ్చు, డిఓటి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ వాళ్ళు వచ్చేసరికి వీళ్ళు వచ్చేసరికి పిఎంఓ ఆఫీస్కి లెటర్ అయితే రాశారనమాట. సో ఈ లెటర్లో వీళ్ళు ఏమని రాశారంటే, ఇంక్లూడింగ్ ఏ పాసిబిలిటీ 2-year పాజ్ ఆన్ స్టాచ్యుటరీ డ్యూస్ అండర్ ద ఆన్ గోయింగ్ మొరాటోరియం. అంటే ఇప్పుడు వొడాఫోన్ ఐడియా ప్రతి సంవత్సరం ఏజీఆర్ డ్యూస్ కట్టాలి కదా, దానికి వచ్చేసరికి ఒక 2 years పాజ్ అడుగుతుంది అనమాట. సో డాట్ వచ్చేసరికి పిఎంఓని అడుగుతుంది, వొడాఫోన్ ఐడియాకి మనం ఏమన్నా ఒక 2 years ఈ ఏజీఆర్ డ్యూస్ చెల్లించాల్సిన అవసరం లేదనో, లేదంటే ఏజీఆర్ డ్యూస్కి సంబంధించిన పుష్ బ్యాక్ ఒక 2 years మట్టికి మనం ఏమన్నా కొద్దిగా వ్యవహారం కాస్త వాళ్ళు చక్కబడేదాకా మనం ఏమన్నా ఇద్దామా అన్నట్టుగా అడిగారనమాట. సో పిఎంఓ నుంచి డెసిషన్ రావాల్సి ఉంటుంది, అది అతి త్వరలో వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో వొడాఫోన్ ఐడియాకి ఆబ్వియస్గా అనుకూలంగా వస్తుందని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే వొడాఫోన్ ఐడియా
ఆల్మోస్ట్ దాంట్లో 49% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర ఉంది కాబట్టి. సో దీన్ని బట్టి మనం కొద్దిగా పాజిటివ్గా అయితే ఉన్నాం వొడాఫోన్ ఐడియా మటుకి. సో వొడాఫోన్ ఐడియా ఇక్కడి నుంచి టర్న్ అరౌండ్ అయిపోయిద్దా అంటే చాలా చాలా టైం పట్టేసిద్ది. సో ఎవరైనా ఆల్రెడీ ఉన్న వాళ్ళకైతే మంచి న్యూస్ ఇది. ఎవరైతే ఇప్పుడు దాకా వొడాఫోన్ ఐడియాలో లేరో మీరు వచ్చేసరికి అసలు దీన్ని చూడాల్సిన అవసరమే లేదు, దూరంగా ఉంటే మంచిదని నా ఒపీనియన్. వేదాంత పరిస్థితి ఏంటి? సో వేదాంత గురించి నేను మీతో మాట్లాడేటప్పుడు నేను మీకు చెప్పాలనుకున్న విషయం ఒకటి ఉందన్నమాట. సో ఇక్కడ రికార్డ్ డేట్ చూసుకున్నట్లయితే 27th August 2025 ఉంది. అంటే ఈ రికార్డ్ డేట్ లోపల అంటే 26th August లోపల మనం కనుక వేదాంత తాలూకా షేర్లను మనం కొనుక్కోగలిగితే అప్పుడు మనం డివిడెండ్కి అర్హులం, లేకపోతే అనర్హులం. ఆ విషయాన్ని నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. దాంతోపాటుగా వీళ్ళు వచ్చేసరికి వేదాంత డీమర్జర్ కూడా చేసుకోబోతుంది. వీళ్ళ మైనింగ్, ఆయిల్ అండ్ గ్యాస్ అట్లా వీళ్ళకి వచ్చేసరికి ఒక 5 to 6 వర్టికల్స్ ఉన్నాయన్నమాట. సో దీంట్లో భాగంగా వీళ్ళు వచ్చేసరికి స్ప్లిట్ కూడా అతి త్వరలోనే అయ్యే ఛాన్స్ ఉన్నాయి. ఎన్సిఎల్టీ దగ్గర చివరి డిసిషన్ దగ్గర ఉన్నారనమాట. సో అది కనుక అయితే ఒక 3 to 6 monthsలో వేదాంత డీమర్జర్ కూడా అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇట్స్ ఆల్ అబౌట్ ఎ గుడ్ న్యూస్ అనమాట. సో టైం కోసం మనం వెయిట్ చేస్తూ ఉన్నాం. నెక్స్ట్ ఓలా ఎలక్ట్రిక్ పరిస్థితి ఏంటి? సో ఓలా ఎలక్ట్రిక్స్కి 1000 కోట్ల షేర్ హోల్డర్స్ అప్రూవల్ వచ్చింది. సో ఐపీఓ అప్పుడు 1000 కోట్ల డబ్బులు ఇన్వెస్ట్మెంట్స్ అయితే వచ్చాయన్నమాట వీళ్ళకి. ఆ డబ్బుని ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళు మనం కనుక అబ్జర్వ్ చేస్తే ప్రజెంట్ ఇప్పుడు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి ఒక 900 కోట్లు, అప్పులు తీర్చుకోవడానికి ఒక 400 కోట్లు, కార్పొరేట్ వాళ్ళ బిజినెస్ పర్పస్కి 250 కోట్లు వాడుకోవడానికి షేర్ హోల్డర్స్ అప్రూవల్ అయితే వచ్చింది. సో ఓలా ఎలక్ట్రిక్ ఇది ఒక పాజిటివ్ న్యూసే. వీళ్ళు ఇప్పుడు ఈ డబ్బుని ఉపయోగించుకుంటే హీరోలు, లేదంటే జీరోలు. సో కాలమే సమాధానం చెప్తుంది. డిమార్ట్, అవెన్యూ సూపర్ మార్కెట్స్ పరిస్థితి ఏంటంటే ప్రజెంట్ వచ్చేసరికి బ్రోకరేజ్ హౌసెస్ అన్నీ కూడాను ప్రజెంట్ ఇండియాలో ఉన్న ఎఫ్ఎంసీజీ కంపెనీల్ని నెడుతూ ఉన్నాయి అనమాట. ముందుకెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తూ ఉన్నాయి. సో దీనికి గల మెయిన్ రీజన్ ఏంటంటే కన్జంప్షన్ పెరిగిపోతుంది. ఇండియాలో కన్జంప్షన్ చాలా చాలా దారుణంగా భారీగా పెరగబోతుంది. ఎందుకంటే మనం చూసుకుంటే కనుక ఇప్పుడు ట్యాక్స్ రేట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ భారీగా తగ్గుతున్నాయి. సో ఇండియాలో ట్యాక్స్ రేట్స్ అనేవి తగ్గుతున్నాయి కదా, జిఎస్టీవి గుడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ రేట్స్ అనేవి తగ్గుతున్నాయి. సో 12% ఏమో 5%కి వెళ్ళిపోతున్నాయి, 28 ఏమో 12%కి వస్తున్నాయి. సో ఒక వస్తువు ధర 10% పడింది అంటే ఒకప్పుడు 60 రూపీస్ ఉన్నది కాస్త మనం చూసుకున్నట్లయితే 50 చేంజ్కి వచ్చేసిద్ది, 50 రూపీస్ది 40కి వచ్చేసిద్ది. సో ఇక్కడ నేను చెప్తున్న విషయం ఏంటంటే ఆ వస్తువుని మనం అలా లగ్జరీగా కాకుండా నెసెసిటీలా చూడడం స్టార్ట్ చేస్తూ ఉంటాం అనమాట. సో కన్జ్యూమర్స్ మెంటాలిటీ అది. ఒక వస్తువుని ఇంతకుముందు మనం మనకి ఇది ఎందుకులే అవసరమా అని అనుకునే వాళ్ళే ఇది తక్కువే కదా ప్రైజు తీసుకుందాం అన్న దృక్పథంలో వెళ్ళిపోతారు. ఇంతకుముందు ఏదైనా ఐటమ్ ప్రైస్ 39 రూపీస్ ఉందనుకుందాం, అది ఇప్పుడు ఎంత అవుద్ది 27 చేంజ్కో అంతకు వెళ్ళిపోయింది. సో అలా 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 కొన్ని వస్తువులు యాడ్ అవుతూ ఉంటాయి అన్నమాట వాళ్ళ పర్సెప్షన్లోకి. సో దీనివల్ల మనం చూసుకున్నట్లయితే ఎవెన్యూ సూపర్ మార్కెట్స్కి కాస్త సేల్స్ చేసే అవకాశం ఉంది కాబట్టి దీనివల్ల ఎఫ్ఎంసీజీ కాస్త గ్రో అయ్యే ఛాన్స్ ఉన్నాయి. నాట్ ఓన్లీ ఎవెన్యూ సూపర్ మార్కెట్స్, ఇలా కన్సూమర్ దృక్పథంతో చాలా వస్తువులు హిందుస్థాన్ యూనిలివర్ తీసుకోవచ్చు, లేదంటే మీరు వచ్చేసరికి డాబర్ తీసుకోండి, నెస్లే తీసుకోండి. ఏ ఎఫ్ఎంసీజీ అయినా సరే ఈ జిఎస్టీ దానివల్ల వాళ్ళ ప్రోడక్ట్స్ కొన్ని ఎక్కువగా సేల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో అందువల్ల మనం చూసుకుంటే కనుక ప్రజెంట్ ఇప్పుడు ఎవెన్యూ సూపర్ మార్కెట్కి ప్రాధాన్యత వెళ్తుంది. బిఎస్సి పరిస్థితి ఏంటి? సో బిఎస్సి ఒక్కసారి షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూడండి. ఎఫ్ఐఐస్ హోల్డింగ్ని పెంచుకున్నాయి కదా, డిఐఐస్ పెంచుకున్నాయి కదా, పబ్లిక్ దగ్గరే తీసుకున్నాయి కదా, పబ్లిక్ దగ్గర నుంచే వీళ్ళు ఈ 2 షేర్స్ని తీసుకున్నారు కదా. నేను అంటున్న విషయం ఏంటంటే రోజు రోజుకి బిఎస్సికి తలక డిమాండ్ పెరుగుతుంది. తగ్గుతుందా అంటే లేదు, పెరుగుతూనే ఉంది. మీరు చూసుకుంటే రోజు రోజుకి లేదంటే ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ మీద బిఎస్సి తాలూకా రెవెన్యూస్ కూడా పెరుగుతూ ఉన్నాయి. సో ఎక్కడా బిఎస్సి పడట్లేదు. సో నేను చెప్తున్న విషయం ఏంటంటే కొన్నిసార్లు ఒక కంపెనీ ఓవర్ వాల్యూడ్ అవ్వచ్చు, కొన్నిసార్లు అండర్ వాల్యూడ్ అవ్వచ్చు. అలాంటప్పుడు మనం చూసుకొని డెసిషన్స్ తీసుకోవాలి. ఆ అదంతా షార్ట్ టర్మ్కి పరిమితం అవుతుంది. ఆ ఫాల్ అనేది కానీ, ఆ పెరగడం అనేది కానీ, దాన్ని బట్టి మనం డెసిషన్స్ అనేవి తీసుకుంటూ ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి జొమాటో పరిస్థితి ఏంటి? రీసెంట్గా మీరు చూసుకుంటే కనుక మ్యూచువల్ ఫండ్స్ జొమాటోలో 5 కోట్ల షేర్లు దగ్గర అమ్మేసింది అనమాట. 300 రూపాయల ప్రైస్ ఉంది జొమాటో దగ్గరగా. ఒక 5 కోట్ల షేర్లు అమ్మేసింది అంటే మీరు చూసుకోవచ్చు ఎన్ని వేల కోట్ల డబ్బులు చేతులు మారాయో అనేసి. సో ఎందుకు దాదాపు చూసుకోండి, ఇక్కడ నేను మీకు క్లియర్గా చెప్పాను కదా, 300 రూపాయలు ఉంది యావరేజ్. 5 కోట్ల షేర్లు ఎంత? 3000 కోట్లు కదా.
ఇదిగో చూడండి 3,100 crores సింపుల్గా. సో ఎప్పుడు క్యాలిక్యులేషన్స్ చేసుకుంటూ ఉండాలి, అందుకే దాదాపు 3,100 కోట్లు. సో ఎందుకు జొమాటోని వదిలేసి స్విగ్గీకి వెళ్తున్నాయి? సో మనం అక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం, జొమాటో ఏమన్నా తగ్గుతుందా అంటే లేదు. జొమాటో బిజినెస్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ మీద చాలా చాలా చక్కగా వెళ్తుంది. కాకపోతే ఇప్పుడు స్విగ్గీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మార్కెట్ షేర్ని కైవసం చేసుకోవడానికి డిస్కౌంట్స్ ఎక్కువ పెడుతున్నారు. ఒకసారి జొమాటో యాప్ ఓపెన్ చేయండి, స్విగ్గీ యాప్ ఓపెన్ చేయండి, దేంట్లో ఎక్కువగా నిజమైన ఆఫర్లని చూడండి. లైక్ జొమాటో మెంబర్షిప్ ఎంత, స్విగ్గీ మెంబర్షిప్ ఎంత. సో లైక్ కస్టమర్ టెండెన్సీ ఎలా ఉంటుందంటే ఎప్పుడైనా సరే ఏ ప్రైస్ అయితే తక్కువగా ఉంటుందో క్వాలిటీ సేమే. అదే రెస్టారెంట్ నుంచి నువ్వు జొమాటోలో ఆర్డర్ పెట్టుకుంటే నీకు 400 అవుతుంది, స్విగ్గీలో నుంచి ఆర్డర్ పెట్టుకుంటే నీకు 350 వస్తుంది అంటే ఆబ్వియస్గా ఎవరైనా స్విగ్గీకి వెళ్తారు. సో ప్రజెంట్ కస్టమర్ టెండెన్సీ అనేది మారేటట్టు కనిపిస్తూ ఉందన్నమాట. బట్ జొమాటోకి అలవాటు పడ్డ వాళ్ళు జొమాటోలోనే ఆర్డర్ పెట్టుకుంటారు, అది వేరే విషయం. బట్ స్టిల్ స్విగ్గీ కొద్దిపాటి మార్కెట్ షేర్ని కైవసం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. అండ్ పబ్లిక్ దగ్గర ఎక్కువగా డంప్ అయి ఉన్నాయి. అంటే పబ్లిక్ దగ్గర ప్రజెంట్ ఇప్పుడు అంత డంప్ అయి ఉంది కాబట్టి పబ్లిక్ అమ్మడానికే చూస్తూ ఉంటారు కాబట్టి స్విగ్గీ తాలూకా షేర్స్ని. సో అవి కాస్త చీప్గా ఉన్నాయి కాబట్టి ఆ వాల్యుయేషన్స్ కూడా ప్రజెంట్ ఇప్పుడు పబ్లిక్ దగ్గరే ఉన్నాయి కాబట్టి సో కాస్త చీప్గా దొరుకుతుందని అయితే మ్యూచువల్ ఫండ్స్ ప్రజెంట్ కూడా పబ్లిక్ దగ్గర నుంచి గ్రాప్ చేస్తున్నాయి. అది ఓవరాల్ విషయం. సో నెక్స్ట్ సుజలాన్ గురించి చెప్తాను, దాని తర్వాత జిఎంఆర్ గురించి చెప్తాను. అంతకన్నా ముందు వీడియో కదా చూసిన వాళ్ళు ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తుందా? తప్పకుండా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తూ ఉంటే తప్పకుండా ఒక్క లైక్ అయితే వేసి మమ్మల్ని మా టీంని ఎంకరేజ్ చేస్తారని అయితే నేను భావిస్తున్నాను. ఈ వీడియోకి నేను మీకు ఎటువంటి టార్గెట్ ఇవ్వట్లేదు, జెన్యూన్గా ఈ వీడియో మీకు నచ్చుతుంటేనే లైక్ అయితే చేయండి. సో ఈ క్రమంలో మీరు ఏదైనా స్టాక్ని బై చేస్తున్నా సరే, సెల్ చేస్తున్నా సరే, ఏదైనా ఈ థర్డ్ పార్టీ డిమాట్ అకౌంట్ బ్రోకర్స్ కనుక ఎక్కువ బ్రోకరేజెస్ ఛార్జెస్ మీ దగ్గర నుంచి తీసుకుంటున్నారా అయితే కింద డిస్క్రిప్షన్లో ఏంజిల్ 1 తాలూకా ఫ్రీ డిమాట్ అకౌంట్ లింక్ ఇస్తున్నాను. ఈ ఫ్రీ డిమాట్ అకౌంట్ లింక్ ద్వారా ఫ్రీ డిమాట్ అకౌంట్ని 5 నిమిషాల్లో ఓపెన్ చేసుకోవచ్చు, నచ్చపోతే 5 నిమిషాల్లో క్లోజ్ చేసుకోవచ్చు. మన దగ్గర ఫ్రీగా డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్న వాళ్ళకి నేను చెప్తున్న విషయం ఏంటంటే మీరు వచ్చేసరికి లైక్ మన టెలిగ్రామ్ ఛానల్లోకి కనుక వచ్చినట్లయితే మీరు కావాలంటే పోర్ట్ఫోలియో అనాలిసిస్ చేయించుకోండి, పోర్ట్ఫోలియో రివ్యూ చేయించుకోండి. నేను కానీ మా టీం కానీ ఈ విషయంలో మీ దగ్గర నుంచి ₹1 కూడా మీరు కూడా ఎవరికి ఇవ్వద్దు, ఎందుకంటే మీరు మా దగ్గర ఫ్రీ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నారు. సో మేము వచ్చేసరికి ఫ్రీగా మీకు ఈ సర్వీస్ అయితే అందిస్తూ ఉంటాం. సో మా దగ్గర ఫ్రీగా డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నాం, మేము మా సైడ్ నుంచి మేము అందిస్తున్న చిన్న సర్వీస్ అందుకోండి. దాంతోపాటుగా మీకు బ్రోకరేజ్ ఛార్జెస్ కూడా మిగులుతూ ఉంటాయి కాబట్టి ఇట్స్ ఎ విన్ విన్ సిచ్యువేషన్ అనమాట మీకు. సో ప్రజెంట్ ఇప్పుడు మనం చూసుకుంటే కనుక సుజలాన్ పరిస్థితి ఏంటి? సుజలాన్ తాలూకు క్వార్టర్లీ రిజల్ట్స్ సో ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే వచ్చినాయి, కానీ మార్కెట్ ఇంకా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంది. నెక్స్ట్ క్వార్టర్లో సుజలాన్ డెలివరీ అయితే ఎక్కువ ఇవ్వాలి అండ్ టాటా పవర్ వాళ్ళు ఇస్తున్న పెద్ద ఆర్డర్ గురించి అయితే ఈ లోపల డిస్కస్ అయితే జరగాలి. అప్పుడు సుజలాన్కి ఇంకాస్త హైప్ అయితే వచ్చింది. జిఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ పరిస్థితి ఏంటి? సో మనం చూసుకుంటే జిఎంఆర్ నుంచి వీళ్ళు వచ్చేసరికి 5,000 crore ఫండ్ రైజ్ చేయబోతున్నారు సెక్యూరిటీస్ ద్వారా తాకట్టు పెట్టి. సో ఈ 5,000 కోట్లు ఏం చేస్తారు? కార్గో సిటీ ప్రాజెక్ట్ అనమాట. ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ న్యూఢిల్లీ దగ్గర వీళ్ళు వచ్చేసరికి ఈ ప్రాజెక్ట్ని హ్యాండిల్ చేయడానికి ఈ 5,000 కోట్లు వాడతామని చెప్తున్నారు. సో దీనివల్ల కంపెనీకి అయితే ఉపయోగమే. ఇంతకుముందు నాకు అర్థమైన విషయం ఏంటంటే ఒకప్పుడు లైక్ జస్ట్ 2024 ఇదే టైంలో 24% షేర్స్ జిఎంఆర్ ఎయిర్పోర్ట్వి పబ్లిక్ దగ్గర ఉండేది. ఇప్పుడు కేవలం 13% ఉంది. 10% మిస్సింగ్. ఎవరుగా ఉన్నారు? ప్రమోటర్ సగం లాగేసుకున్నాడు వెనక్కి. ఎఫ్ఐ కొద్దిగా పెంచుకుంది, మ్యూచువల్ ఫండ్స్ కొద్దిగా పెంచుకున్నాయి. సో పబ్లిక్ దగ్గర నుంచి షేర్స్ వెళ్ళిపోతున్నాయి. సో ఇది మంచి అవకాశం మనకి. అంటే నేను చెప్తున్న విషయం ఏంటంటే మంచి అవకాశం ఇన్ ద సెన్స్ ఎవరెవరైతే ఆల్రెడీ ఉన్నారో మనకి కాస్త డిమాండ్ వస్తుంది, ఎందుకంటే పబ్లిక్ దగ్గర నుంచి షేర్స్ వెళ్ళిపోతున్నాయి కాబట్టి మన డిమాండ్ పెరుగుతున్నట్టు అనమాట. సో ఓవరాల్గా వీడియోలో అన్ని కంపెనీస్ గురించి క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. వన్స్ అగైన్ నేనండి మీ తెలుగు స్టాక్ మార్కెట్ హంటర్ని. ఉంటానండి. థ్యాంక్ యూ అండి.